దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనం. వెయిట్ పెట్టారా? చెక్ చేయండి ఎలాగొస్తా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి వారిని, నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడంట. పక్షపాతి అంటే ఏంటి తెలుసా? ఇద్దరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరితో పని చేయించుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఇద్దరికి సమానంగా, ఒకరికి కొంచెం ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇస్తే అది పక్షపాతం చూపిస్తున్నట్టు. ఇప్పుడు చర్చకు వచ్చిన మీలో కొంతమందితో కొంతమందితోనే పాటలు పాడండి, కొంతమంది పాడొద్దంటే బాధేస్తుంది కదా. కానీ దేవుడు అట్లాంటి మైండ్ కాదంట దేవుడిది. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదంట. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి జనములో కూడా, ప్రతి వంశములో కూడా నీతిగా ఉండేవారిని దేవుడు అంగీకరిస్తాడంట. తర్వాత ఏమైనా ఉందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, కానీ వరల్డ్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి యేసయ్య అంటే ఎవరో తెలుసు అంటే ఎవరికైనా తెలుసు. ఆమేనండి. ఇండియాలో పండుగలు కొన్ని వేరే దేశాలకు వెళ్తే తెలియదు వాళ్ళకే. కానీ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా సరే క్రిస్టమస్ అంటే ప్రతి దేశానికి తెలిసి, వరల్డ్లో ఉన్న 195 దేశాలు కూడా క్రిస్టమస్ చేసుకుంటే దేవునికి స్తోత్రం. అన్ని కంట్రీస్ కూడా, ముస్లిమ్స్ కంట్రీస్ కూడా క్రిస్మస్ చేస్తాయి. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ టైంలో మీరు లేకపోతే ఇప్పుడైనా సరే వరల్డ్ క్రిస్మస్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి. దేశాలు ఎలా అలంకరిస్తారంటే ఆ దేశాల్లో ఆ వీధులన్నీ కూడా పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టి, దేవదూతల బొమ్మలు, యేసు ప్రభు బొమ్మలు పెట్టి చాలా అలంకరిస్తారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటే దానికి అర్థం ఏంటంటే పాలించేవాడా, నన్ను పరిపాలించేవాడు, లేకపోతే నా రాజు అయినా. దేవునికి స్తోత్రం. యేసయ్య అందరికీ. యేసయ్య నీకు ప్రభువుగా ఉన్నాడా, లేకపోతే వేరొకరు ఎవరన్నా ప్రభువుగా ఉన్నారా? ఏంటా మాలో ఉన్నా? దేవునికి స్తోత్రం. అన్నిళ్ళు కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్య క్రైస్తవులే కాదు, ముస్లింలు ప్రేమిస్తాడు, హిందువులు కూడా ప్రేమిస్తాడు. ఆయన ఇక్కడ ఏమనుందంటే ప్రతి జనములోనూ ఆయన నీతిగా నడుచుకుని ఆయన్ని అంగీకరించే వారిని దేవుడు అంగీకరిస్తాడంట. నీతిగా ఉండి ఆయన్ని అనుసరించే వాళ్ళని ఆయన అంగీకరించాలి. నువ్వు ప్రభువుని అంగీకరించడం కాదు. బోడి నువ్వు నమ్మేదేముంది? దెయ్యాలు నమ్ముతుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు అని గడగడగడగలాడుతున్నాయి దెయ్యాలు. పాస్టర్ గారు సొంత శక్తితో దెయ్యాలు నిలబడతలా మీరు చూస్తున్నారు గారు ఎప్పుడప్పుడు. నా శక్తి కాదు, అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సజీవుడైన దేవుడు, యేసయ్య నిజమైన దేవుడని దెయ్యాలు భయపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత బోడి ఏదో అంటారుగా. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నేను చోటన పాలు కొనుక్కొద్దామని వెళ్ళాను. పాల కొట్టు దగ్గర ఒక ఆవిడ, ఒక సిస్టర్, ఒక సహోదరి ఆవిడ ఏమంటుందంటే, ఏంటి ఇక్కడ భోజనాలు జరుగుతుంది పక్కన, వినాయక చవితి భోజనాలు, భోంచేయండి వెళ్ళి అంత పాలు ఇచ్చి. నేను వెళ్ళలేదు. నేనేమన్నానంటే, అమ్మ సిస్టర్, నేను పాస్టర్ గారిని అమ్మ, నేను పాస్టర్ గారిని అమ్మ అని అనగానే, సారీ అండి, సారీ అమ్మ, నేను కూడా ఒకప్పుడు హిందూని, నేను కూడా ఒకప్పుడు అనేకమైన వ్యాపారాలు చేసేవాడిని, కేసులు ఉండే, చాలా రకరకాలుగా ఉండేది. కానీ నా ప్రభు నన్ను మార్చారు యేసయ్య. ఇదిగోనమ్మా నా స్టోరీ అని బండిలో నుంచి ఒక పేపర్ తీసి వెంటనే ఆ పాంప్లెట్ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆవిడ ఎందుకు చెప్తుందంటే, మన కస్టమర్స్ వీళ్ళు కూడా వద్ద భోజనం. నేను ఎలా చెప్పాను? సున్నితంగా నేను తిన్నామ్మా, నేను తినాల్సిన పని నాకు లేదమ్మా అలా. దేవునికి స్తోత్రం. అలానే వాళ్ళు సున్నితంగా దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ గారిని అమ్మా అన్నాను అంతే. నేను సారీ. దేవునికి స్తోత్రం. వాళ్ళ ప్రేమగా చెప్పారు, నేను కూడా ప్రేమగానే
చెప్పను. దేవునికి స్తోత్రం. యేసయ్య అందరికీ ప్రభు అయింది. ఎందుకు తినరయ్యా కారణం అంటే విగ్రహాల దగ్గర కారణం, విగ్రహాల కాడ అర్పించింది తినకూడదని బైబిల్లో ఉంది. అది ఒక వినాయకుడి విగ్రహమే కాదు, యేసయ్య విగ్రహం అయినా సరే, యేసయ్య బొమ్మెట్టి లేకపోతే మరియమ్మ బొమ్మెట్టి అక్కడ అర్పించింది నిన్ను తినమంటే నువ్వు తినకూడదు. విగ్రహారాధనకు దూరంగా ఉండాలని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ల అందే కానీ ఉంటూ దేని రూపమునైన నువ్వు విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆకాశంలో ఏం తిరిగితే పక్షులు తిరిగితే పక్షిలాగా ఒక రూపం చేయకూడదు. ఇక్కడ గరుడు పక్షి ఉంది మన ఊర్లో, ఉందా లేదయ్యా? గరుడు దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు చాలా మంది ఆడుకునేవాడు, నేను కూడా వెళ్ళేవాడిని. ఇప్పటికీ ఉంది ఆ పక్షి, గరుడు బొమ్మ, పక్షి బొమ్మ ఉందగా. గరుడు పక్షి ఉంది. గరుడు రూపం నువ్వు పెట్టకూడదు దేవుడికి, బైబిల్లో ఉంది. ఆకాశంలో ఉండు దేని రూపమునైనా అంటే, భూమి మీద మనిషి రూపం కానీ, పురుగుల రూపం కానీ, జంతువుల రూపం కానీ దేన్ని చేయకూడదు. భూమి కింద ఉండు నీళ్ల యందు చేపల రూపం కానీ, తిమింగళాల రూపం కానీ, దేని రూపంలో ప్రభువుకి రూపం, నువ్వు యేసు ప్రభువుకి రూపం పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చేవు కలిగిన దేవుడు, ఆమేనండి. యేసయ్య సజీవుడైన దేవుడు, ఆమేనండి. అర్థమైంది నేను చెప్పింది. కొంతమంది యేసయ్య ఫోటో పెట్టి కొవ్వొత్తులు ఇచ్చి తండ్రి నాయన ప్రభు కాపాడిన ఆయన, బొమ్మ నిన్ను ఏం కాపాడతండి? యేసయ్య నిన్ను కాపాడతాడు, ఆమేనండి. బొమ్మ కాపాడదు నిన్నే, యేసయ్య నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. కొంతమంది అస్సలు ఎలా ఉంటారంటే, క్రైస్తవులు అన్యులు. వాళ్ళు ఏమంటారు తెలుగులో? మన పేరు వాళ్ళకి ఏం పేరు పెట్టవచ్చు? ఓసరా. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు, యేసు ప్రభుని అంగీకరించిన నీవు ఓసరవెల్లిగా ఉండకూడదు, ఆమేనండి. ఓసరవెల్లిగా, క్రైస్తవురాలుగా బయటికి వెళ్ళాక అలా ఉంటే దాని దెబ్బ ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా. తర్వాత నిన్ను పాస్టర్ గారు కూడా నిన్ను కాపాడలేడు. దేవునికి స్తోత్రం. గతంలో నాకు తెలిసిన ఒక ఆమె అలాగే చేసేది. దెబ్బ ఎలాంటి దెబ్బ పడిందంటే, కుటుంబంలో మరణమే వచ్చేసింది. ఒకరికి కుటుంబంలో ఒకరు చనిపోయారు, మరణం వచ్చేసింది. ఒక అంటే క్రైస్తవులాగా ఉండేది, అన్యుల్లాగా ఉండేది. నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు సజీవుడైన దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి పనికిమాల తావీది మీద ఆధారపడ్డావు, వెళ్ళి తావీది కట్టించుకున్నా కూడా మళ్ళీ ఎందుకు వస్తుంది దేవుని దగ్గరికి? మరి రాకూడదుగా. మళ్ళీ ప్రార్థన చేయమని ఎందుకు వస్తున్నావు? మళ్ళీ అంటే తావీదు కావాలి, దేవుడు కావాలా? అంటే దేవుడు పెంచాడా అమ్మా? అయితే దేవుడి సేవకుడు చెవిలో పూలు కనపడుతున్నాయా? దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు దేవుడి దగ్గర. నువ్వు నమ్ముకున్నది బొమ్మ కాదు, సజీవుడైన దేవుడిని నమ్ముకున్నావు. దేవుని స్తోత్రం. దేవుడికి, మన ప్రభు అయిన యేసయ్యకి విగ్రహారాధన అంటే మహాకోపం అన్నమాట. యేసు ప్రభు బొమ్మ కూడా పెట్టకూడదు. విగ్రహాలంటే ఏదో వేరు విగ్రహాల గురించి నేను చెప్పట్లా. మరియమ్మ విగ్రహం కానీ, యేసయ్య విగ్రహం కానీ, ఆయన సజీవుడైన దేవుడు. ఎలా ఉంటాడు యేసయ్య అంటే? నీలాగా ఉంటాడు, ఆమేనా? నాలాగా ఉంటాడు యేసయ్య, ఆమేనా? నాకు ఇంతవరకు ఒక ఆశ కలిగేది, ప్రభు నువ్వు ఎలా ఉంటావు, నేను అలా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా ఉంటావు, నేను కూడా నా రూపం అలాగా మార్చిన ఆయన. నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేసేది ఏకంగా, ఇంతలా ఉండేది మొహం. అప్పుడు ఇంతలో అప్పుడు పాశ్రమ గారు కూడా మొన్న ఈ మధ్యన ఫోటోలు చూసి, ఒక 6-7 సంవత్సరాల ఫోటోలు, క్రితం ఫోటోలు చూసి, అప్పుడు ఏమీ లేవు. అప్పటికిప్పుడు చాలా తేడా వస్తుంది. అంటే తర్వాత ఏమని ప్రార్థన చేశా, ప్రభు నువ్వు ఎలా ఉంటావు, నేను కూడా నీ రూపంలాగా ఉండాలి, నా రూపం అని అనుకునేవాడిని. అనిగిన మనసులో అనుకుంటే కొన్నాటికి ముఖం ఇలాగ లోపలికి వెళ్ళిపోయి ఇలా దేవుడు ఇలా చెక్కాడు. మళ్ళీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదొక ఆశ అది. అలాగని యేసయ్యలాగా మనం ఉన్నాం. ఆయన కేవలం రూపం ఉండొచ్చు కానీ ఆయన వెలుగు నీలో ఉండాలి, ఆమేనండి. పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే దేవుని యందు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని వెలుగై ఉండాలి, ఆమేనండి. నువ్వు కొంత చీకటిలో ఉండి కొంత, ఇప్పుడు సగం ఈరోజు ఒకటి సగం ఏమో తలదూకోకుండా, సగం మొహం గడుక్కోకుండా, సగం మొహం గడుక్కుని సగం తలదూకుని వచ్చావు అనుకోండి, ప్రార్థనకి ఎలా ఉంటుంది? అదేవిడో సగం బోర్డు ముందు పెట్టుకుని, సగం చొక్క వేసుకుని, సగం ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడు రోడ్లు అమ్మడు. ఫ్యాషన్ అంట. ఏంటంట ఫ్యాషను. జనాలు ఎలా తయారైపోయారంటే, ఆడేవాడు కోర్టు దగ్గర మొత్తం డెప్ప కటింగ్ ఇచ్చేసాడు, పైన ఇంటికి 4 ఉంచాడు పైన. తమ్ముడు పేరు కొరికిందా తమ్ముడు అన్నాను నేను. ఇప్పుడు కాదు, ఇంతవరకు ఒక 7-8 సంవత్సరాల క్రితం.
తమ్ముడు నాన్న పేను కొరికిందా అన్నాను. ఆడికి మెంటలు వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక, ఇది పేనా అదిగో అయితే ఆడు చూడు, ఆడు కూడా ఇదే కటింగ్. దేవుని స్తోత్రం, అందరి చదువు దేవుని స్తోత్రం. బాబు నువ్వు నమ్ముకున్నది నిజమైన దేవుడురా. ఆ చెత్త కటింగ్లో ఎన్ని జనరేషన్ మారింది, కట్టే కాదంట్లా పరికి బాలి కటింగ్ అయ్యి మనకెందుకో. దేవునికి స్తోత్రం. మనం ప్రభు పెట్టలేం, మనం వెంబడించేది మన హీరో ఎవరంటే జీసస్ మై హీరో. దేవుని స్తోత్రం. యేసయ్య మన హీరో. ఆమేనండి. నా బండి మీద జీసస్ అని పేరు ఉంటుంది, సంఘం పేరు జీసస్ పేరు, చేతి మీద జీసస్ పేరు, కాంగ్ల బాక్స్ మీద జీసస్ పేరు, క్యాలెండర్ మీద జీసస్ పేరు, సమస్త ఎవ్రీథింగ్ మై జీసస్. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ దేన్నన్నా ప్రేమించావు అనుకోండి, అది కూడా విగ్రహారాధన అయిపోద్ది. ఇంట్లో ఎంత బంగారం ఉందని పదే ఒక 100 సార్లు బంగారం ఎంత చూస్తున్నావు అనుకో, అదో విగ్రహంగా తయారైపోద్ది. చాలా జాగ్రత్త. దేవుని స్తోత్రం. నిజం నేను చెప్పేది. దేవుడి కంటే ఒకవేళ మనుషులు ఎవరన్నా ఇష్టపడ్డం అనుకోండి, వాళ్ళు చనిపోవడం కానీ లేకపోతే దూరం అయిపోవడం కానీ జరిగింది. దేవుడే, మనుషులే. నేను మా కుటుంబంలో ఎక్కువగా మా నాన్నగారు అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే చెప్తున్నాను దేవుని స్తోత్రం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించిన అది విగ్రహారాధన అయిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలంటే యేసు ప్రభుని కలిగిన నీవు, యేసు ప్రభుని వెంబడించే నీవు సమస్త కల్మషం, ప్రాణ ఈ యొక్క శరీరానికి ఆత్మకి అంటిన కల్మషం గడుక్కోవాలి. ఆమేనండి. ఆ యొక్క 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. 2 కొరింథీయేనా? తర్వాత చదవండి. శరీరమునకును ఆత్మనకును అంటిన కల్మషం నుండి సమస్త కల్మషం నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం. శరీరానికి కల్మషం అంటుంది అనుకోండి, ప్రశ్న వేస్తున్నాను, కనపడద్ది. నడిచి వస్తున్నావు మందిరంలోకి, దారిలో కుక్క పెంట వేసింది, అక్కడ గవుక్కును తొక్కవు, కుక్క పెంట తొక్కవు, లేకపోతే వేరే పెంట ఏదైనా తొక్కవు. ఏమైంది నీకు? పెట్టేట్టు తుడిసి వేసుకుని వచ్చేసినా సరే అది ఏమైంది? వచ్చాక ఎక్కడో చెరకం పోతుంది ఏంటి ఎక్కడో అంటే ఏం చేసావు? నువ్వు వస్తా పెంట తొక్కొచ్చావు కాబట్టి నువ్వు తుడిచినా సరే దాని వాసన పడతానే, నువ్వు ఎంత కవరప్ చేసినా ఎంత మేకప్ చేసినా వాసన వస్తానే. మరి ఏం చేయాలి? దాన్ని శుభ్రంగా దాన్ని నీళ్లతో కడగాలి వెళ్ళి. దేవునికి స్తోత్రం. శరీరాన్ని యేసు రక్తంతో కడుగుతున్నాం, మంచిదే. ఆమేనాను. నీ ప్రతి పాపం యేసు రక్తంలో క్షమించబడుతుంది. ఆమేనాను. మరి నువ్వు ఆత్మను ఏం చేయాలి? ఆత్మకు కూడా కల్మషం అంటే దేవునికి స్తోత్రం. ఆ యొక్క కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే 32:2 కీర్తనల గ్రంథం 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇటు చూడండి, బైబిల్లో ఓ చోటన ఒక ఆయన ఏమంటాడంటే, సింహాల గుహలో ఉండి, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని అంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు మనుషుల దృష్టికి నిర్దోషిగా ఉండవు. ఒక్కోసారి మనుషులు నిన్ను చెడ్డోడుగా చిత్రీకరిస్తారు, అవసరమైతే చెడ్డదానిగా చిత్రీకరిస్తారు. అర్థమైంది నేను చెప్పింది. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలంటే నిర్దోషిగా ఉండాలి. ఆమేనానండి. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనకు యేసయ్య మనకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి, మనల్ని ఆయన అంగీకరించాడు కాబట్టి, ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే నిర్దోషిగా ఉండాలి. రెండోది, ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలి. ఆమేనానండి. ఆత్మలో కపటం కలిగిన వాళ్ళు అంటే ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరన్నా బైబిల్లో ఉన్నారా? బైబిల్లో ఉన్నారా ఎవరన్నా? మోడీ ఈ మధ్యలో ప్రశ్న వేశాడు. మోడీ గారు, మన ప్రధానమంత్రి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆడికి అర్థం కాదు, మోడీ గారికి అర్థం కాదు. చేదు సినిమాలో, ఆ సందర్భ సినిమాలో దంట కట్టప్ప బాహుబలిని, అరే పిచ్చోడా, కట్టప్ప బాహుబలిని చంపడం ఈ మధ్యన జరిగిందేమో. 2000 సంవత్సరాల క్రితమే ఇస్కరియోతు యోధా అనేవాడు యేసయ్యకి ఎన్ని పోటీ పొడిచారు. అవి చూసి కాపీ కొడుతున్నారా? దేవుని స్తోత్రం. అసలైన కట్టప్ప అప్పుడు ఏం చేశాడు? అన్నమాల నుంచి శత్రువు ఎదుర్కొంటే వస్తే ఆయన కొట్టచ్చు, దొంగసాటికి వస్తే అర్థమవుతుందా?
ఎనమాల ఉండి పొడితే యేసు ప్రభు వారికి అదే జరిగింది. కపటంతో నటించాడు ఇస్కరియోతు యోధ. కపటంగా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ యేసు ప్రభుకే గొయ్య. కానీ యేసయ్యకి తెలియదా ఈ విషయం? యేసయ్య ఏమన్నాడంటే, ఈ 12 మందిలో ఒకడు సాతాను అని చెప్పేశాడు ఆయన డైరెక్ట్గా. ఈ 12 మందిలో ఒకడు సాతాను, వాడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. అందరూ కూడా వాళ్ళందరూ నేనా ప్రభువా నేనా ప్రభువా నేనా అంటుంటే వీడు కూడా ఏమన్నాడంటే, అసహ్యం దొంగ ఎవరో కపటం కలిగిన వాడు ఏమన్నాడంటే నేనా ప్రభువా అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నీవన్నట్టే, దేవునికి స్తోత్రం. రాత్రి నాకు ఈ ఆలోచన వచ్చింది, ప్రభా నా సంఘంలో ఇస్కరియోతు యోధాలు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. నా సంఘంలో ఇస్కరియోతు యోధాలు ఎవరైనా ఉన్నారా? అర్థమైందో పాయింట్? అర్థం కాలేదా? అంటే నన్ను ఎన్ని పోటీ పొడిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, అంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ అని డౌట్ వచ్చింది నాకు. ప్రార్థన చేశాను, దేవునికి స్తోత్రం. తర్వాత ప్రభు నా కుటుంబంలో ఎవరన్నా ఇస్కరియోతు యోధాలు ఉన్నారా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక కిరీటం చూపిస్తున్నారు. నీ కుటుంబం అంతా నీకు కిరీటంగా ఉన్నారు వాళ్ళు అని. దేవుడికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవుడికి స్తోత్రం. ఎన్ని పోటీ పొడిచేవాళ్ళు ఎవరో లేరు. చాలా మంది ఎప్పుడో చనిపోయాడు ఆయన ఎన్టీ రామారావు గారు. ఇప్పటికీ ఏమంటారు ఆయన్ని ఎలా చంపారు ఎలా చంపారు, ఎన్ని పోటీ పొడిచారంటారు. ఎన్ని పోటీ పొడితే ఆయన అంతకాలం ఉంటాడా? ఆయన ఉంటాడా? పోనీ ఎన్ని పోటీ పొడితే దేవుడు ఎంతకాలం వాళ్ళని ఊరుకుంటాడు? ఎన్ని పోటీ పొడిచిన వాళ్ళని. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఆత్మలో కపటం లేని వ్యక్తిగా ఉండాలి. ఆమేనండి. ఇక్కడ ఉన్నప్పుడేమో అయ్యగారండి వందనాలండి, అమ్మ వందనాలమ్మ, లేదా పక్క వాళ్ళ సహోదరులు సంఘానికి వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు అన్నయ్య అని చెప్పి పక్కకి వెళ్ళి ఇది బండదే, ఇది ఎంతలా ఉంది అంతలా ఉంది, వీడు బండోడు ఎంతలా ఉన్నాడు అంతలా ఉన్నాడు, వీడు పెద్ద తినేస్తున్నాడు, వీడు ఎలాగైపోతున్నాడు, వీడు పందూరినట్టు ఊరుతున్నాడు. దేవుడు అంటున్నాడు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ సంఘస్థుల్ని కూడా నువ్వు ఆ మాట అనకూడదు. ఆమేనను. ఒకవేళ బయట వాళ్ళని కూడా నువ్వు అనకూడదు. ఆమేనను. కపటమైన మనసు యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చాక కపట మనసు నీలో ఉండకూడదు. యేసయ్య నిన్ను అంగీకరించాడు ఆయన. ఆమేనను. అంగీకరించాడు కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ప్రతి జనములోనూ నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడంటే. ఆమేనను. విస్తారమైన నోటి మాటల్లో దోషముండక మానదు అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ నోటి మాటల్లో నువ్వు ఏదో ఇంటికాడ మాట్లాడుతున్నావు అనుకోండి తేడా పాడా ఆళ్ళ గురించి, అది కూడా దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇందాక చెప్పాను, ఆయన బొమ్మ కాదు. దేవునికి స్తోత్రం. ఎవరు యేసయ్య? సజీవుడైన దేవుడు, నిశ్చయమైన దేవుడు. దేవునికి స్తోత్రం. మరో చోట యేసయ్య మరొక వ్యక్తి గురించి ఏమన్నాడంటే, ఒక వ్యక్తి గురించి ఇతనిలో ఏ యొక్క కపటము లేదు. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం నుంచి తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం త్వరగా. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. దేవుని స్తోత్రం. ఇందాక ఏమని చదువుకున్నాం మనం? ఆత్మలో కపటం లేనివాడు, ఇతని యందు ఏ కపటము లేదు. దేవునికి స్తోత్రం. ఇతని యందు ఏ కపటము. నువ్వు మంచి మనసు కలిగి ఉండాలి. ఆమేనండి. కపట మనసు నీ దగ్గర ఉండకూడదు. ఆమేనండి. దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది అసలు ఎంత అమాయకంగా ఉంటారు, అసలు ఏం తెలియదు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ నోరు తెరిస్తే బయటికి వెళ్ళాక ఎవరు లేనప్పుడు చూడాలి, సాటిగా వినాలి వాళ్ళ మాటలు. ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, మామూలుగా అమ్మ కళ గుమ్మలోకి వెళ్ళి చూడాలంటే ఒక పాస్టర్ గారు అన్నారు. ఎక్కడ చూడాలంట? మగవాళ్ళు సాధారణంగా ఇలాంటివి చెప్పుకునే అంత అవకాశం ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతాయి. ఎక్కువ శాతం ఆడవాళ్ళలోనే ఉంటుంది ఈ చెత్త అంతా. ప్రభు మనల్ని క్షమించింది కాక మీరు కూడా నన్ను క్షమించండి. మీరు అందరే కాదు, కొంతమంది అమ్మ కళ గుమ్మలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందంట. అసలు రంగు తెలియాలంటే ఇంటికి వచ్చి చూడాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఆత్మలో కపటం కలిగి ఉండకూడదు. ఆమేనండి. ఈ నోటి మాటలు కూడా కపటం కలిగి ఉండకూడదు. ఆమేనండి. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నప్పుడేమో భక్తి పరులాగా మాట్లాడి ఇంటికి వెళ్ళాకేమో రకరకాలుగా, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాలుగా. దేవుడికి తెలియదమ్మా, తెలీదా? మీరు కాదులే అమ్మా, ఉంటారుగా, ఎవరో ఒకరు ఉంటారుగా. ఏంటి మొఖాలు మాడిపోతున్నాయి, మీరు అలా ఉన్నారేంటి పంప తీసి? మీరు కాదు. దేవుని స్తోత్రం. అలా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. దేవుని స్తోత్రం. ఆడు అలాగా ఈడెలగా
ఆడు ఇలా తినేస్తున్నాడు, వీడు ఎలా బలిసిపోతున్నాడు, వాళ్ళు అలా అయిపోతున్నారు, ఎలా అయిపోతున్నాడు మనం చూస్తే ఇలాగే అవి అనకూడదు. మనం ఆమెనానండి, మనం ఆశీర్వదించబడతాం ఆమెనానండి, మనం దీవించబడతాం ఆమెనానండి, మన పరిస్థితులు దేవుడు మారుస్తాడు ఆమెనానండి, మనం అంచెలంచెలుగా దీవించబడతాం ఆమెనానండి, మనం ఇంకా దీవించబడతాం ఆమెనానండి, ఇంకా హెచ్చించబడతాం ఆమెనానండి. అర్థమవుతుంది నేను చెప్పి. దేవుని స్తోత్రం. నీ సహోదరులు చూసినప్పుడు కూడా కపట మనసు నీకు రాకూడదు ఆమెనానండి. అర్థమవుతుందని నేను చెప్పింది. కపట మనసు నీకు రాకూడదు. మంచి మన సాధారణంగా ఎక్కువగా ఈ స్వార్థ బుద్ధి, కుళ్ళు బుద్ధి ఎక్కడ ఉండదంటే అక్క చెల్లెళ్ళలో, అన్నదమ్ముళ్ళలోనూ ఉంటుంది ఈ కుళ్ళి ఎక్కువగా. అర్థమవుతుందా? కానీ ఆ మనసు నీకు ఉండకూడదు ఆమెనానండి. వాళ్ళు బాగుంటే నువ్వు సంతోషపడాలి ఆమెనానండి. వాళ్ళు చెడిపోయి నువ్వు చెడిపోతే ఉపయోగం ఏముంది? నువ్వు ఎప్పుడైతే మంచి మనసు కలిగి ఉంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమెనానండి. దేవుని స్తోత్రం. మంచి మనసు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. కొంతమంది గుర్తుంచుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే, నేను కొన్ని సందర్భాల్లో చాలాసార్లు చూసాం, అయ్యగారు వందనాలండి, తమ్ముడు వందనాలు, తమ్ముడు పాస్టర్ గారు వందనాలండి అంటారు. చాలా అధిక ప్రేమ చూపించేస్తుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరన్నా అధిక ప్రేమ చూపించే వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆమెనాను. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట గొద్దరు ముద్దులు పెడతాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడంట, గాయం చేస్తాడంట. ఇప్పుడు ముళ్ళు దిగింది, ముళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి? పినిస్ గుచ్చి ఆ సీమంతా బయటికి లాగేయాలి. దేవుని స్తోత్రం. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభువుని ఎలా పట్టించాడు ఇస్కరియోతు యోధా తెలుసా? నేను ఎవరినైతే, ఏ వ్యక్తినైతే, అంటే యేసు ప్రభువు లాగా చాలా మంది ఉన్నారు ఆ దినాల్లో, సేమ్ యేసయ్య లాగా హైట్ ఉన్న వాళ్ళు, పేతురు గారు వీళ్ళందరూ హైట్, వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసుకుంటాం కొంచెం కష్టంగా ఉంది సైనికులకి. నేను ఏ వ్యక్తినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. వెళ్ళి కౌగిలించుకుని యేసయ్యను, బోధకుడా నీకు శుభమగులు గాక అని ముద్దెట్టుకుంటాడు యేసయ్యని. చెలికాడా నువ్వు చేయాలనుకున్నది నెరవేరుస్తున్నావా అంటాడు యేసయ్య. చెలికాడా అంటే స్నేహితుడా అని. దేవుని స్తోత్రం. స్నేహితుడా, ఎంత బాధేసి ఉంటుంది యేసయ్యకి. ఆలోచించండి. సొంత వాళ్ళు లేకపోతే బాగా నీకు దగ్గరకు ఉన్న వాళ్ళు నీకు వెన్నుపోటుకి ఓడిశారు, మోసం చేశారని తెలిస్తే ఏం జరిగిందో తెలిసే నీకు? నీ హృదయం ముక్కలైపోద్ది. నీ దగ్గర అనరాలు, బయట వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఏదో పనికి మళ్ళీ మాట మాట్లాడతారు. ఆ మాట నీకు తెలిసిందనుకో, నీకు ఎలా ఉంటుందండి? నీ హృదయం ముక్కలైపోతాను ఆ సమయంలో. కేవలం మోసం చేస్తేనే హృదయం ముక్కలైపోద్ది కదా. మరి ఏకంగా యేసు ప్రభువుని పట్టించేశారు. ఎలా ఉంటుంది యేసయ్యకి? అమ్మ అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే, ఆ యొక్క మొదటి యోహాను 3:3 చదవండి. మత్తయి 26:14 చదవండి. మత్తయి 26:14 త్వరగా. అప్పుడు 12 మందిలో నబడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల ఎదుటికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తారని 16 చదవండి. వాడప్పటి నుండి ఆయన అప్పగించడానికి తగిన సమయం కనిపెడుతున్నాడంటే వాడు ఎవరో? ఇస్కరియోతు యోధా యేసయ్యను అప్పగించాడు. జాగ్రత్తగానండి. చివరికి వాడు ఏమైనా బాగుపడ్డా? యేసయ్య అలా సిలువుకి వెళ్ళిపోయాడు. వీడికి వీడే ఆ డబ్బులు గిరాటు కొట్టి వెళ్ళి ఉరేసుకుని చెందిపోయాడు. అర్థమవుతుందా? నీతిమంతుని రక్తం చెందింపకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు నీతిమంతురాలు అనుకోండి, నీతిమంతుడు అనుకోండి, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకున్న వారిని ఆయన, ఇందాక చదువుకున్న స్టార్టింగ్, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకున్న వారిని ఆయన చెప్పండి అంగీకరించును. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడు అనుకోండి, నువ్వు నీతిగా దేవుడిని వెంబడించే వ్యక్తి అనుకోండి, ఒకవేళ ఎవరైనా నిన్ను నాశనం చేయాలని చూస్తే వాళ్ళే పాడైపోతారు. నిజం నేను చెప్పేది. నీకు గొయ్యి తవ్వుతూ అని చూస్తే గొయ్యి తవ్వుతారు. ఎప్పుడు దాకా తవ్వుతారు గొయ్య?
గొయ్యి పూర్తయ్యేదాకా చదువుతారు. చివరికి ఆ గోతులోనే దేవుడు వాళ్ళని కప్పేస్తాడు. నిజం నేను చెప్పేది. దేవుని ప్రజలు మనం ఆషామాషి కాదు. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా మన మీద దేవుని నిఘా ఉంటుంది. ఆమేనండి. చాలా సందర్భాల్లో ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడిన మాట, నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నాను, నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నాను. ఇర్మీయా గ్రంథం 40:4 ఉంటుంది ఈ మాట. నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నాను. అసలు ఎప్పుడు అంటాం ఆ మాట? అమ్మా ఎప్పుడు అంటాం? ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదన్నా విలువైన వస్తువు తెచ్చాను, పాస్టమ్ గారికి ఇచ్చాను, అమ్మాయి ఇది చాలా విలువైన వస్తువు, ఇది చాలా భద్రంగా తాయి, చాలా జాగ్రత్త, ఇది చాలా భద్రంగా తాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకు భద్రంగా కాపాడుతున్నాడంటే దేవుడు కేవలం అది ఆయన కృప. దేవునికి స్తోత్రం. ఒకటి. రెండోది మీ అందరి కోసం. ఆమేనన్న. నేను ఒక్కడిని పోతే ఒక్కడితో పాటుగా నేను అమ్మాలన్న వీళ్ళందరూ కూడా దేవుడు స్తోత్రం. ఇప్పుడు కష్టమా నష్టమా బాధ వస్తే అయ్యగారు అని ఫోన్ చేసి ఏదో రకంగా ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు లేకపోతే చేస్తారు, చాలా మంది చేస్తారు ప్రార్థన, మామూలు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాను దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు నీతిగా ఉన్న జనమైతే, నువ్వు దేవుని ప్రజలవైతే, దేవుని రక్తంలో ఎవరు నీతిమంతులు? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు. ఆమేనా? యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తివైతే, ఒకవేళ ఎవరన్నా నీకు గొయ్యి తీయాలని చూస్తే కనుక దేవుడు వాళ్ళని చేస్తాడు గొయ్య. దేవుని స్తోత్రం. నిజం నేను చెప్పాను. దేవుని స్తోత్రం. మన జోలికి ఎవరన్నా వస్తే కనుక వాళ్ళని దేవుడు లేపేస్తాడు. ఆమేనా? దేవుని స్తోత్రం. మన ఊరుకున్న దేవుడు ఊరుకోడు. ఆమేనానండి. ఎవరి దాకా ఎందుకు? నీ పిల్లల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకుంటావా? అయ్యా ఊరుకుంటారయ్యా? ఎవడన్నా వచ్చి మీ అబ్బాయిని చమ్మాయి దెబ్బ కొట్టడానికి ఊరుకుంటారా? ఎగలేని ముసలమ్మ కూడా కర్రేసుకుని వెళ్ళిపోద్ది. ఎవడరాడు మా అబ్బాయిని కొట్టాడంటే ఎవడరాడు? దేవుని స్తోత్రం. నువ్వు లెగలేని ముసలమ్మ, నీకే ఎంత పౌరుషాలు ఎంత పట్టుదల ఉంటే, జీవము కలిగిన దేవుడు, నా దేవుడు బలమైన దేవుడు. ఆమేనానండి. ఆయన బీపీ లేదు ఆయనకి. ఆమేనానండి. ఆయనకి షుగర్ లేదు ఆయనకి. ఆమేనానండి. ఆయనకి బీపీ డౌన్ అవ్వదు. ఆమేనానండి. ఆయనకి షుగర్ డౌన్ అవ్వదు. ఆమేనానండి. ఆయన ఎప్పుడు కూడా బలవంతుడైన దేవుడే. ఆమేనానండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన కురుకడు, నిద్రపోడు. ఆయన బిడ్డలు కాస్తా ఉంటాడు. ఆయన ఏ అపాయం రాకుండా ఆయన హస్తాలు ఆయన బిడ్డలు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్తారు దేవుని స్తోత్రం. ఎవరో ఏదో చేసేస్తున్నారేమో, నన్ను చంపేస్తున్నారేమో, నాకు అలా చేస్తారేమో, ఇలా చేస్తారేమో అనే భ్రమపడద్దు. నువ్వు ఎప్పుడు కూడా నీకేం జరగదు. ఆమేనానండి. ఒకవేళ నీకు ఆ డౌట్ ఉంది, ఒకవేళ ఏదైనా మాంత్రిక దాడి జరుగుతుంది నీ మీద డౌట్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? వెంటనే 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పు, అన్ని కాలిపోతాయి. ఆమేనానండి. 10 నిమిషాలు స్తోత్రాలు చెప్తే అన్ని కాలిపోతాయి. నేను చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పిన మాట ఇది. దేవుని స్తోత్రం. ఒక 10 నిమిషాలు నువ్వు స్తోత్రాలు నాన్ స్టాప్ గా ఎవరితో మాట్లాడకుండా కూర్చుని యేసయ్యా స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం స్తోత్రం అని 10 నిమిషాలు చెప్పు. కాలిపోతే అప్పుడు నన్ను అడగండి. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం. దురాత్మలన్నింటినీ పోజేసి ఒక మందరం ఇక్కడ పంపించినేమో. ఆమేనానండి. వస్తే కానీ చూసి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు పంపించినోడు బాగుంది వ్యక్తి కాదు. వాడికి దేవుని కాపుదల ఉంది. వాడినేమి మేము చేయలేమంటే వెళ్ళి దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ఎందుకో దేవుడు మాట్లాడేస్తున్నాడు. సబ్జెక్ట్ రకరకాలుగా వెళ్తుంది. దేవుడు ఇక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తర్వాత 1 పేతురు 1:16 చదువుకుందాం. ఆఖరిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువుని అంగీకరించిన నీవు, ప్రభు ఎన్నో నడుస్తున్న నీవు చేయవలసిన పని ఏంటంటే, 1 పేతురు 1:16 త్వరగా. కాగా మీరు అది కాదు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆమేనానండి. అర్థమవుతుందని చెప్పింది. యేసయ్య పరిశుద్ధుడు. ఆయన పరలోకంలో దేవదూతలు దేవుని సింహాసనం ఎదుట చుట్టుపక్కల కూర్చుని దేవదూతలు అంటే ఇటు చూడండి ఒకసారి. 2 రెక్కలతో దేవదూతలు శరీరం కప్పుకుంటాయి అంట. 2 రెక్కలతో ఎగురుతాయి అంట. 2 రెక్కలతో అలా నుంచి పరిశుద్ధులు, శరూబులు, కెరూబులు దేవదూతలు ఉన్నాయి అక్కడ.
షెరూబులు కెరాబులు కూడా దేవుణ్ణి నిత్యము కూడా ఏమని అంటే పరిశుద్ధుడు 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 అని దేవుని గాన స్తుతిగానాలు చేస్తాయి అంట దేవుడికి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులే అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని అంగీకరించిన నీవు, లేకపోతే యేసయ్య చేత అంగీకరించబడిన నీవు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. నిన్ను పాస్టర్ గారు చూడడు, కానీ యేసయ్య మాత్రం నిన్ను చూస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలో కపటం లేని వారిగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కనుదృష్టి మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి విషయం కూడా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన, ఈ సందర్భం చెప్పి నేను ముగిస్తానండి. మా మామగారు పూర్వం ఒకప్పుడు ఎక్కడో ఒక దేవత దగ్గర వేరే వాళ్ళు బలి అర్పిస్తుంటే ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళాడు. ఈ ఏరియా నాటి కొండల్లోకి, పేర్లు వద్దులే. వెళితే వాళ్ళు సపరేట్గా బలి అర్పించే కాడ వేరే చోటన వాళ్ళు బలి అర్పించుకున్నారు, తిన్నారు. ఈయన సపరేట్గా వేరే మాంసం కాల్చుకున్నారు, అక్కడ వంట చేసుకున్నారు, తిన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి ఈయనకి ఏమైందంటే గెడ్లు వచ్చినాయి ఆ యొక్క తొడకాళ్ళ మీద, పిర్ల మీద. ప్రతి సంవత్సరం కూడా ఆ గెడ్లో కరెక్ట్గా ఆ నెలలో వచ్చి ఆ నెలంతా ఏడిపించే గెడ్లు. దేవునికి స్తోత్రం. కూర్చోలేడు పడుకోలేడు, ఆ నెలంతా ఏడిపించే గెడ్లు. అలాగే ఎన్నాళ్ళు ఏడిపించినాయి అంటే నేను సేవలోకి వచ్చేదాకా కూడా అలాగే. తర్వాత ఒక రోజున దేవుడు నాకు అర్థం చేశాక, ఒక రోజున వెళ్ళి అమ్మాయి శాపాన్ని బ్రేక్ చేసిందా, ఆ శాపాన్ని బ్రేక్ చేసి ప్రార్థన చేశాక ఆ గెడ్లు అప్పుడు తాగిపోయింది. దేవుని స్తోత్రం. శాపం అది. దేవుడు వెళ్ళొద్దు అన్న చోటకు నువ్వు వెళ్తున్నావంటే నువ్వు శాపం కొని తెచ్చుకుంటున్నావు. తర్వాత నిన్నెవరో కాపాడలేదు. దేవుని స్తోత్రం. దేవుడు చేయొద్దు అన్నది నువ్వు చేస్తున్నావంటే దాని ద్వారా చాలా ప్రమాదం. క్రైస్తవుడు నిజంగా ఈ బైబిల్ చదవడం వచ్చిన వాడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో, యేసు ప్రభుతో చాలా, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత రోషం కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. రాత్రి సహోదరి ఫోన్ చేయమంటే నేనేమన్నాను, సున్నితంగానే చెప్పాను. అమ్మా, నేను పాస్టర్ గారినమ్మా, నేను హిందువులే ఒకప్పుడు, కానీ యేసయ్య నన్ను, నా బ్రతికిని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు ఆయన, నన్ను సేవలోకి పిలుచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. కొంతమంది వెళ్ళి ఏం చేస్తారంటే మాంత్రికులతో కూడా రాసుకుని పూసుకుని తిరుగుతారు. తిరగండి. తిరిగితే ఏమైందంటే నీకు దెబ్బ పడేదాకా అలాగే చెప్తావు. దేవుని స్తోత్రం. పెద్దలు చెప్పిన సామెత ఏంటి తెలుసా? పెద్దలు అన్నది, నేను అన్నది కాదు. మనకు విరోధంగా ఉంటే వాళ్ళు పంపించే మన మీద పని చేయమంట. తెలుసా? విరోధంగా ఉన్న వాళ్ళ మీద ఫ్రెండ్షిప్ ఉంటేనే పని చేస్తాయి అంటది. దేవుని స్తోత్రం. ఎవరికే? మంత్రగాడికి నీకు ఫ్రెండ్షిప్ ఉంటేనే ఆ దెయ్యాలు నీ మీద పని చేస్తాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళి ఆడితోనే స్నేహం చేస్తావు, వాళ్ళతోనే రాసుకుంటావు, వాళ్ళతోనే పూసుకుంటావు. ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడు దేవుడు అంటావు, బయటికి వెళ్ళాక మరి ఏమైంది? దెబ్బ ఎలా పడాలి అలాగా పడ్డా చేసేది ఏమి. కారణం ఏంటంటే నువ్వు దేవుడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, 18వ అధ్యాయం చదవండి ఒకసారి, త్వరగా ముగించేసుకుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం త్వరగా తీయాలి. 18, 11 త్వరగా చదవాలి. మాంత్రికులనైనను, ఇంద్రజాలికులనైనను, కర్ణపిశాచిని అడుగువారినైనను, దయ్యముల యొక్క విచారణ చేయవారినైనను నీ మధ్య ఉండనీయకూడదు. దేవునికి స్తోత్రం. నీకు తెలిసింది ఒక్కడే, నీకు తెలిసింది. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఎందుకు చెప్పాడు దేవుడు? మాంత్రికులనైనను, ఇంద్రజాలికులనైనను, కర్ణపిశాచి యొక్క విచారణ చేసేవారినైనను, దెయ్యాల యొక్క విచారణ చేసేవారినైనను నీ మధ్య ఉంచకూడదు. అంటే దానికి అర్థం ఏంటంటే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడిని అంగీకరించిన తర్వాత కూడా వాటి దగ్గరికి వెళితే కనుక దాని తీవ్రత చాలా తీవ్రంగా, అవసరమైతే మరణమే తీసుకురావచ్చు. చెప్పలేదు. యేసు ప్రభుని అంగీకరించక ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. పూర్తిగా లోకంలో ఉండు, లేకపోతే పూర్తిగా ప్రభువులో ఉండు. సగం అటు సగం ఇటు ఉన్నావా నీ బతుకు కుక్కలు చింపినేస్తరాగా అయిపోతుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. లేరా అలాంటి వాళ్ళు? అమ్మ లేరా? విషయం నేను చెప్పేది నా మాట కాదు, దేవుడి మాట. వాళ్ళ నీ దగ్గరికి ఉండనివ్వకూడదంటే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఉన్నా కానీ మరి దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, నీకు ఆపద వస్తే దేవుడి కావాలి, నీకు జబ్బు వస్తే జబ్బు పోవడానికి యేసయ్య కావాలి, నీకు దెయ్యం పడితే దెయ్యం విడిచిపెట్టడానికి యేసయ్య కావాలి.
నీకు ఏదైనా సమస్యలు వస్తే పోవడానికి యేసయ్య కావాలి. సమస్యలన్నీ తీరాక వాడమల్లన్నా, ఏ వాడమల్లన్నా, ఏ వాడమల్లన్నయ్యా? యేసయ్య అనే వాడమల్లన్న. దేవుని స్తోత్రం. సమస్యలన్నీ పోయాక యేసయ్య అనే వాడమల్లన్న ఇప్పుడు ఏమయ్యాడంటే బోడి మల్లన్న. చాలా జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరో చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు. మనం దేవుడు క్షేమం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రం. నేను ఏ తావీదులు పెట్టుకోలే, ఏ అంతరాలు పెట్టుకోలే. అర్థమవుతుందా? ఒకసారి ఎవరో ఒక అతను అక్కడ అయ్యారు, మీకు వర్తమానం అందరికీ ప్రార్థన చేస్తుంటారు, అది తెచ్చి ఇక్కడ పెట్టండి, ఇది తెచ్చి ఇక్కడ పెట్టండి అని ఏదో చెప్పాడు. నేను ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు, ప్రార్థన తైలం చాలు చాలు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక నమ్మకం లేదా యేసయ్య అంటే నీకు? తావీదు మీద ఉన్న నమ్మకం యేసయ్య మీద లేదు నీకు. మళ్ళీ నువ్వు భక్తిపరురాలు. నువ్వు దేవుని స్తోత్రం. నువ్వు భక్తిపరుడు, మళ్ళీ చాలా భక్తిపరుడు. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు నిజంగా నేను చెప్తున్నాను ఏనండి, నీకు సమస్య, అలాంటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం నవ్వుతాడంట. ఆయన వీళ్ళ సమస్యలతో ఏడుతుంటే అక్కడ ఆయన నవ్వుతాడంట. ఏడవండి అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదు. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభువు నిన్ను అంగీకరించాడు కాబట్టి, ప్రభువుకి అనుదృష్టి మన మీద ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. పూర్తిగా అన్యులుగా ఉన్నారనుకోండి, వాళ్ళే మారుతారు నిదానంగా. అయ్యా మనం వెళ్ళే కాడ వాళ్ళ నీళ్ళైనా కాదు ప్రార్థనకి, పూర్తిగా అన్యులు వాళ్ళే మారుతారు నిదానంగా. కానీ నువ్వు తెలిసి కూడా ఈ రోజు ఏం చేస్తున్నావంటే, సగం దేవుడు సగంలో. చాలా జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దెబ్బ పడ్డాక ఏడ్చే కంటే దెబ్బ పడక ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు, గుర్తుంచుకోండి, రాష్ట్రం కలిగిన దేవుడు. ఆమేనండి. మన దేవుడు క్షేమం కలిగిన దేవుడు. ఆమేనండి. మొన్న ఒక సహోదరి, ఓ పాప, ఒక యవనస్తురాలు, ఆ పాపకి 2-3 రోజులు మట్టి కళ్ళు మూసుకుంటే నేనే కనపడుతున్నానంట. పాపం కొంచెం నీరసంగా ఉంది. ఓ పాప యవనస్తురాలు, ఈ ఏరియాని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. 2 రోజులు మట్టి 2-3 రోజులు మట్టి కళ్ళు మూసుకుంటే నేను కనపడుతున్నాను. వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, నాన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అమ్మా, ఎందుకో దేవుడు నాకు వెళ్ళి ప్రార్థన చేయించుకోమని తెలియజేస్తున్నాడని కుటుంబం వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడతాడు మనల్ని. ఆమేనండి. యేసుప్రభు అంటే అంత ఆషామాషిగా నువ్వు లెక్క అయిపోకు. యేసుప్రభు అంటే సంకలో గొర్రెపిల్లని పట్టుకుని వచ్చాడు, కల్లోకి వచ్చాడు, గడ్డం వేసుకుని ధ్యానంగా ఉన్నాడు, నా ఎంకది వస్తున్నాడు, చూస్తాడు ఆయన. ఆమేనండి. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత రోషము కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. యేసయ్య అందుకే ఆఖరిగా మరో మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ఆమేనండి. సర్వలోకానికి ప్రభు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. నేను నడిపించలేడు ఆయన. అమ్మా నేను నిన్ను నడిపించలేనని చెప్పాడా? ఈసారికి మట్టుకు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నా వల్ల కాదని చెప్పాడా? దేవునికి స్తోత్రం. మరి ఎందుకు నీకు అంత నమ్మకం రావట్లా? నీకు అంటే పనికి మళ్ళీ చెత్త చెదారం మీద ఉన్న నమ్మకం నీకు యేసయ్య మీద లేదా? లేనప్పుడు మరి ఎందుకు వచ్చావు దేవుడి దగ్గరికి? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నా మాట కాదండి, దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీరు అందరూ నా మీద కోప్పడతారేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను కాదు మాట్లాడేది, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అన్ని పనికి మళ్ళీ పెంట పనులన్నీ చేస్తావు, ఏది మానవు, కానీ దేవుడు కావాలంట. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాను. దిగదుడుపులు అన్యులు చేస్తారు, నీకెందుకు దిగదుడుపులు? జిస్టులు అన్యులు చేస్తారు, వాళ్ళకి భయం కాబట్టి. నీకెందుకు భయం? పిల్లి ఎదురొస్తే అన్యులు భయపడతారు, వాళ్ళు వెళ్ళరు. పుల్లలు ఎదురొస్తే అన్యులు వెళ్ళరు, నీకెందుకు భయం? ఏ పుల్లలు ఎదురొస్తే ఎందుకు వెళ్ళరు? పుల్లలు ఎదురొస్తే పుల్లలు పాడిగలుగుతారేమో. మరి పుల్లలు ఇంట్లో కూడా అన్నం వండుతారుగా, కూర వండుతారుగా. మరి ఇది కనపడదు నీకు. దేవుని స్తోత్రం. విధవరాలు ఎదురొస్తే వెళ్ళవు. నీకు అన్ని ఆచారాలు, అన్ని పరిమాణ ఆచారాలన్నీ మళ్ళీ దేవుడు అంటావు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరన్నా? దేవుడు మాట్లాడేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, వింటున్నారా? మనకు ఏమీ కూడా మన మీద పని చేయవు. ఆమేనండి. ఏ దిగదుడుపులు మనకు అక్కర్లు. ఆమేనండి. ఏ దిష్టులు మనకు అక్కర్లు. ఆమేనండి. ఏ గుమ్మడికాయలు మనకు అక్కర్లు. ఆమేనండి. యేసు ప్రభువే మన గుమ్మడికాయ. ఆమేనండి. యేసు రక్తమే మన గుమ్మడికాయ. ఆమేనండి. యేసు ప్రభువే, యేసు రక్తమే మనకు అన్ని. ఆ మాట దేవుని స్తోత్రం. యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాం కాబట్టి మనకంతా జయమే కలిగింది. ఆమేనండి. బైబిల్లో ప్రకటనలో ఏమనుందంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాడిని జయించి ఉన్నారు. వాడిని అంటే ఎవరిని?
శత్రువును జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. శత్రువు అంటే ఎవడో మనుషులు కాదు, శత్రువు. అపవాదిని జయించాలంటే మనం యేసు రక్తంతోనే జయించగలదు. ఆమేనండి. ఒకవేళ నీకు ఇక్కడి నుంచి జయ జీవితం కావాలనుకుంటే పోయిన వారం మళ్ళీ చెప్తున్నాను, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అను. అన్ని విషయాల్లో దేవుడు నీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొండల్లో కొండల్లో ఉండాలి, పిల్లలేమో గుడ్డులాగా ఉండాలంట. ఆ సామెత పెద్దల సామెత. నువ్వు నోరు తెరవో, దేవుడు మాట ఎత్తవో, స్తోత్రాలు చెప్పవో, నువ్వు ప్రార్థన చేయవు, దేవుడు చేయాలంటే ఎలా చేస్తారు? దేవుడు ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? నోరు చేసి దేవుడు స్థుతించాలి. ఆమేనన్న. 10 నిమిషాలు, 2 రోజులు మట్టి, 2-3 రోజులు మట్టి నాకు కొంచెం గుండెలో లైట్గా కలికమంటుంటే ఒక్క 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పేసరికి చాలా ప్రియ అయిపోయింది నాకు. రాత్రి 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పేసరికి చాలా ప్రియగా ఉంది నాకు. చాలా తేలికైపోయింది బాడీ అంతా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. నేను మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఆమేనండి. ఈ రోజున కొంతమంది విగ్రహారాధికులు, అన్ని జనాంగమైన వాళ్ళు కూడా పగబట్టి కొంతమంది నా మీద బంధువులుగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ బొమ్మ పెట్టి అక్కడ మైకులోంచి జరుగుతాయి. ఏం చేస్తారు? మైకులోంచి జరిగితే వాళ్ళకే దిక్కులేదు. ఒకప్పుడు పోకపోతే నేనే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను వాళ్ళకి. ఈ రోజున అన్ని పరిస్థితులు బాగుంటే దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్తున్నా ఇది ఆకు. దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు దేవుడికి కలిగి ఉండు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేనండి.